ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల జన సహకారము, అధికారుల అండదండలతో అభివృద్ధి, తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు, నూతన అవకాశాలు మీకు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు కందిపప్పు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.